హాయ్ అండి, నమస్తే. ఇవాళ మనం ఎస్ఐ జాయింట్ పెయిన్ గురించి డిస్కస్ చేద్దాం. బ్యాక్ పెయిన్తో బాధపడే వారిని మనం పరిశీలన చేస్తే 30% మంది ఈ ఎస్ఐ జాయింట్తో బాధపడుతున్నారు. దీని కారణాలు ఏంటి, ఎట్లా డయాగ్నోస్ చేస్తాం, ఒకసారి మనం చూద్దాం. ఇది వర్టిబ్రల్ కాలం, దీన్ని సాక్రమ్ అంటారు. కింది భాగాన్ని సాక్రమ్ అంటుంటాము, దీన్ని ఇలియాక్ బోన్ అంటుంటాము. ఈ రెండు మధ్యలో ఉండే దాన్ని మనం సాక్రోఇలియాక్ జాయింట్ అంటుంటాం. మొబిలిటీ 2 to 4% మాత్రమే ఉంటుంది. ఎస్ఐ జాయింట్ పెయిన్ కారణాలను మనం పరిశీలన చేస్తే, ఎస్ఐ జాయింట్ పెయిన్ అనేది వయసు రీత్యా ఒకటి అధిక బరువుతోటి వస్తుంది, ట్రామా ఏదైనా దెబ్బ తాకడం కానీ అట్లా జాయింట్లో వల్ల వస్తూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ కూడా అతి ముఖ్య కారణము. ఈ ప్రెగ్నెన్సీలో ఈ పెల్విక్ మజిల్స్ లిగమెంట్స్ అన్నీ లూజ్ కావడం వల్ల ఈ పెయిన్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత డెలివరీ తర్వాత కూడా నార్మల్ పొజిషన్గా రాకుండా ఇవి అలానే ఉండిపోతాయి. దాని ద్వారా ఈ ఎస్ఐ జాయింట్ పెయిన్ ఎక్కువ వచ్చే అవకాశము ఉంటుంది. కొన్ని ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అవి ఏంటంటే యాంక్లోజల్ స్పాండిలైటిస్, ఇది అతి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. సోరియాటిక్ ఆర్థరైటిస్ ఒకటి, రియాక్టివ్ ఆర్థరైటిస్. ముఖ్యంగా ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఈ ఎస్ఐ జాయింట్ కూడా ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటుంది. కొన్ని ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఆఫ్ బవల్, అందులో క్రాన్స్ డిసీజ్ ఒకటి, అల్సరేటివ్ కొలైటిస్ వల్ల కూడా ఈ జాయింట్ పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది. దీని క్లినికల్ సిమ్టమ్స్ మనం పరిశీలన చేస్తే లో బ్యాక్ పెయిన్ అనేది ముఖ్యంగా ఉంటుంది. అది బటక్కి, తొడ వెనుక భాగం ఒకటి, మోకాళ్ళ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. డల్ ఏకింగ్ పెయిన్ లాగా ఉండే అవకాశం ఉంటుంది. మనం కార్లకి వెళ్ళి కిందికి దిగడానికి, బెడ్ నుంచి కిందికి దిగడము చాలా ఇబ్బంది ఉంటుంది వీళ్ళలో. ఈ ఎస్ఐ జాయింట్ పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళు, ఎక్కువసేపు నిల్చున్న వాళ్ళు, మెట్లు ఎక్కి దిగడం వాళ్ళు, ప్రొలాంగ్ స్టాండింగ్, ప్రొలాంగ్ సిట్టింగ్, క్లైంబింగ్ ఒకటి, వారిలో ఈ నొప్పి అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఎస్ఐ జాయింట్ ఏరియాలో పైన అనేది ఇట్లా ప్రెస్ చేస్తే దీన్ని పోస్టీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్ ఉంటాం. ఈ ఏరియాలో గట్టిగా ప్రెస్ చేస్తే ఈ పెయిన్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. హౌ టు డయాగ్నోసిస్ ద సాక్రోఇలియాక్ జాయింట్ పెయిన్. దీనిలో ముఖ్యంగా హిస్టరీ, అంటే పెయిన్ ఎలా వస్తుంది, ప్రజెంటేషన్ ఏంది, ఎప్పుడు ఎక్కువ అవుతుంది, దాని ద్వారా ఒక డయాగ్నోస్ చేయవచ్చు. కొన్ని టెస్టులు ఉన్నాయి, ముఖ్యంగా ఫైబర్ టెస్ట్ ఒకటి, థైథ్రస్ టెస్ట్, అలాంటి ఒక 4-5 టెస్టులు ఉన్నాయి. ఈ క్లినికల్ ఎగ్జామినేషన్ తోటి ఈ డిసీజ్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇంకొన్ని ఎక్స్రే, ఇందులో ఎక్స్రే అనేది నార్మల్గా ఉంటుంటుంది. లేట్ స్టేజ్లో కొన్ని చేంజెస్ కనిపించే అవకాశం ఉంటుంది. ఎంఆర్ఐతో కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు కొత్తగా ఏంటంటే డయాగ్నోస్టిక్ ఇంజెక్షన్ మెథడ్ అని ఒకటి ఉంది. ఏదైతే జాయింట్ లెఫ్ట్ రైట్, ఆ జాయింట్లో ఒక 40 mg ఆఫ్ ట్రైమ్సోలోన్ అండ్ 1 to 2 ml ఆఫ్ 0.5% బుప్రోపిన్ ఇవ్వడం ద్వారా ఈ పెయిన్ ఒక 75 to 80% తగ్గిందనుకోండి, మనం ఈ నొప్పి అనేది ఈ ఎస్ఐ జాయింట్ వల్ల వస్తుందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ మనం చూస్తే ముఖ్యంగా వీరిలో ఎక్కువ పెయిన్ ఉన్నప్పుడు బెడ్ రెస్ట్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం ద్వారా NSAIDs తోటి ఈ ఎస్ఐ జాయింట్ పెయిన్ను కంట్రోల్ చేయవచ్చు. సిఎం ఆర్ అల్ట్రాసౌండ్ గైడ్ ద్వారా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో జాయింట్కి, ఆ జాయింట్ ఇంజెక్షన్ చేయడం ద్వారా పెయిన్ తగ్గించే అవకాశము ఉంటుంది. అది 6 months to 1 year వరకే వస్తుంది. ఇంకా ఫర్దర్గా నొప్పి వచ్చిందనుకోండి, అప్పుడు మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా ఈ పెయిన్ అనేది అరికట్టవచ్చు. ఎస్ఐ జాయింట్ నర్వ్ సప్లై L3 నుంచి వెళ్ళి S3 వరకు ఉంటుంది. ఆ బ్రాంచెస్ని మనం ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా కన్వెన్షనల్ ఆర్ కూల్డ్ RF ద్వారా
మనం న్యూరోప్లాస్టిక్ చేయడం ద్వారా ఈ పెయిన్ అరికట్టవచ్చు. కొన్నిసార్లు పిఆర్పి థెరపీ, ప్లాస్మా థెరపీ తోటి కూడా కంట్రోల్ చేయవచ్చు. ఇవన్నీ ఇచ్చిన కొద్ది మందిలో పెయిన్ రికరెంట్గా వస్తూ ఉంటుంది. వారికి మనము ఈ ఆర్థోడెసిస్ అంటారు, జాయింట్ మొత్తం క్లోజ్ చేసేస్తాం సర్జరీ ద్వారా. దాని ద్వారా కంప్లీట్గా పెయిన్ అనేది లేకుండా చేయవచ్చు. ఎనీ డిసీజ్కి అయినా కూడా ఒకటే చెప్పేది ఏంటంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ ఒకటి, వెయిట్ మెయింటెనెన్స్ ఒకటి, వాకింగ్ అనేది కొంచెం పెయిన్ అనేది అరికట్టవచ్చు.